తెలంగాణ రాష్ట్ర సేన ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పంజిరాయ్ శ్రామన్ దేవును పార్టీ అధిష్టానం నియమించింది. ఉప్పల్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించగా పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సేన ఉప్పల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన పంజిరాయ్ శ్రామన్ దేవ్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ విస్తరణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమన్నారు. కార్యకర్తల సహకారంతో పార్టీ ఆశయాలను ప్రతి ఇంటికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు శ్రామన్ దేవ్కు శుభాకాంక్షలు తెలియజేసి పార్టీ అభివృద్ధికి ఆయన నాయకత్వం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బైట్ పంజిరాయ్ శ్రామన్ దేవ్ తెలంగాణ రాష్ట్ర సేన ఉప్పల్ ఇన్ఛార్జి. తెలంగాణ రక్షణ సేన అనేది ఏప్రిల్లో పెట్టిన పార్టీ. నేను జాయిన్ అయిన దానికన్నా ముందు ఇప్పుడు నేను చూస్తున్నది కరెంట్ పాలిటిక్స్ లో కరెంట్ జనరేషన్ కి తగ్గట్టు పనిచేసే లీడర్ ఓరని. ఇంకా ఫస్ట్ తొలి మహిళగా అక్క తీసుకున్న నిర్ణయం ఏంది, తెలంగాణ కోసం చేసింది ఏందని ఆలోచిస్తే ఇప్పుడు ఫస్ట్ అక్క చేసిన బతుకమ్మ అయినా, దాని తర్వాత పబ్లిక్ ఇష్యూస్ మీద కొట్లాడు పాలమూరు ప్రాజెక్ట్ అయినా, మళ్ళా మన ఏదైతే హామీలు మన ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయి చేరలేకపోయినందుకు అక్క ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కొట్లాడడం అయినా, ప్రజలకి న్యాయం జరగాలని ఏదైతే దాంట్లో పోతున్నారో అక్క అది చూసి ఎస్పెషల్లీ కరెంట్ జనరేషన్ యూత్ ఏదైతే ఉంది వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇట్లాంటి లీడర్స్ ప్రజల కోసం సామాజిక తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళు కావాలని అది చూసి ఎస్పెషల్గా నేను అట్రాక్ట్ అయినా. దాని తర్వాత ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు అక్కని ఏదైతే పార్టీలోకి వెళ్ళి తీసేసినాక అక్కగారి ఆలోచన ఏంటంటే ఎప్పుడైనా తెలంగాణలో పైసా ఉన్నవాడే ముందు పోతా ఉండాలి, అవన్నీ చూస్తూ ఉంటే అక్క ఒక పార్టీ పెట్టినాక నిర్ణయం పాంచధర్యాలు ఏదైతే పెట్టినారో అక్క ఫస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ ఇవాళ సొసైటీ కంటే. పేదవాడు ఎక్కడైనా మంచి కాలేజ్లలో ఏదో స్కూళ్ళలో పోయి చదవాలంటే లక్షలు కట్టాలంటే అంత ఈజీ కాదు. రోజుకి కూలికి బతికేటోళ్ళు ఉంటారు, రోజు 500-1000 రూపాయలు సంపాదించేటోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది ఆలోచిస్తే. మళ్ళీ ఫ్రీ మెడికేషన్ ఇవాళ రేపు ఫ్రీ మెడికేషన్ ఇస్తే ఏ ఫ్రీ బస్ ఇవ్వకుండా కంట్రీనైనా తెలంగాణనైనా నడపవచ్చు. ఇది నాకు అట్రాక్ట్ అయిన ఫస్ట్ 2 పాయింట్స్. తర్వాత రైతే రాజు అన్న ఏదైతే కాన్సెప్ట్ అక్క అయితే తెచ్చినారు, రైతే రాజు అంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో కూర్చున్న ఆఫీసర్లైనా అందరైనా వాళ్ళ ఎట్లా అంటే పైసా ఉన్నవాడే లేకపోతే స్థాయిలో ఉన్నవాడే వస్తుంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము. మన రైతులైనా వాళ్ళంతా గరీబ్గా మంచిగా కష్టపడి పొలాలలో పని చేసుకుంటూ వచ్చే వాళ్ళకి చైర్లు వేయకుండా నిలబెట్టియడం, గంటలు ఆపడం అది చాలా బాధాకరమైన విషయం. అది చూసి రైతే రాజు అని కాన్సెప్ట్ ఎట్లా అంటే రైతు ఏదైనా ఆఫీస్లోకి పోతే కూర్చోబెట్టి ఛాయ్ ఇవ్వడము, వాళ్ళకి ఏం కావాలో అది ప్రియారిటీగా పనిచేసి పంపించడం అనేది అక్క కోరిక. నెక్స్ట్ సోషల్